పర్యాయాలు నేర్చుకున్నాం. ఈ రాత్రి కూడా దాంట్లో నుంచి కొన్ని సంగతులు క్లుప్తంగా నేను చెప్పిన తర్వాత గాన ధ్యానాన్ని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. దానికి గాను దేవుని వాక్యంలో నుంచి మొదటిగా దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16:9. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో దావీదు వారిని ప్రోత్సహిస్తూ ఆయన పలికిన స్తుతి గీతంలో ఈ భాగాన్ని మనం చదువుకున్నాం. 7వ వచనంలో మనం చదువుతూ వారు ప్రారంభించి స్తుతి విధమేదనగా అది ప్రారంభించారు. అందులో ఆ స్తుతి విధానం ఏ రీతిగా ఉండాలో తెలియచేశారు. క్రైస్తవ గీతాలు అనేవి మొదటిగా అవి 3 రకాలుగా విభజించుకుంటే, మొదటి రకం అనుభవంలో నుంచి వచ్చే పాటలు ఉంటాయి. రెండవదిగా అనుభవములో లేని పాటలు ఉంటాయి. మూడవదిగా అనుభవానికి మించిన పాటలు ఉంటాయి. అనుభవంలో ఉన్న పాటలు కొన్ని ఉంటాయి. రెండవదిగా అనుభవంలో లేని పాటలు ఉంటాయి. మూడవదిగా అనుభవానికి మించిన పాటలు ఉంటాయి. అంటే పాట తప్పు కాదు, మనం పాడే విధానంలో అది తప్పు. ఒక ఉదాహరణ చెప్తాను, అవునో కాదో ఆలోచించి జవాబు చెప్పండి. ఈ లోకంలో ఇప్పుడు ప్రజెంట్ క్రైస్తవ లోకంలో ఒక పాట భలే విరివిగా పాడుతండి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఆ కీర్తన యొక్క నేపథ్యం చెప్తారా? ఎక్కడి నుంచి తీశారు ఆ కీర్తన? 34వ కీర్తన. వెరీ గుడ్. దాని మీద ఆధారపడి రాయబడిన పాట అది. కీర్తనలు 34. అయితే అది దావీదుకి అనుభవంలో పుట్టింది. కానీ అది మన అనుభవంలో లేకపోతే, తర్వాత మన అనుభవానికి మించిందైతే అది ప్రమాదం. అందులో ఏం పాడతాం? తర్వాత లైన్లో యెహోవాను సన్నుతించదు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఇది నిజమేనా? నిత్యము ఉంటుందా కీర్తి ఆయన నోట్లో? ఆలోచించి జవాబు చెప్పాలా. ఎల్లప్పుడూ ఉంటుందా కీర్తి? సో అది అనుభవానికి మించిందన్నమాట. అంటే రాసిన వ్యక్తి అనుభవానికి మించింది కాదు. దావీదు రాశాడు, దాన్ని మరొక దేవుని సేవకుడు స్వరపరిచాడు. అది ఆయనకు అనుభవం ఉందో లేదో మనకు తెలియదు. కానీ పాడే వాళ్ళకు మాత్రం అది గ్యారంటీగా అనుభవం ఉండదు. నిత్యము ఆయన కీర్తించే వాళ్ళు ఉంటారా? ఒకవేళ ఉండొచ్చేమో, ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. నా నోట ఉండను, తర్వాత అంతా నా మేలుకే, అంతా నా మంచికే మేలుకే అని ఉంటుంది. అలాగే మరి మనం తీసుకుంటామా? అట్లా అన్నమాట. అది అనుభవానికి తగిన పాటలు కొన్ని ఉంటాయి. మన అనుభవానికి తగిన పాటలు అవి. అంటే పాటలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది మన అనుభవానికి తగినవి, రెండవది మన అనుభవానికి అతకనివి, మూడవది మన అనుభవానికి మించినవి. మించినవి ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి చెప్పనా? రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా,
మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. అంటే బతకటానికి అది అది అనుభవంలో పాటను మనం విమర్శించటం లేదు. పాడేవాళ్ళు మనసారా ఆరాధిస్తూ బతికేస్తున్నారా మరి? ఇదో ప్రశ్న. అట్లా అన్నమాట. కాబట్టి పాటలు పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పాడాలి. అందుకే పౌలు అన్నాడు, నేను ఆత్మతోనూ మనస్సుతోనూ పాడుదును అని. కాబట్టి మనం పాడేటప్పుడు ఆత్మ మనస్సు రెండు అందుబాటులో అది అన్వయించబడి, లేకపోతే అవి కలిసి ఉండాలి. అనుభవంలో నుంచి వచ్చిన పాటలు వాస్తవాలుగా ఉంటాయి. అనుభవాలలో లేని పాటలు అబద్ధాలుగా ఉంటాయి. అనుభవాలకు మించిన పాటలు అతిశయాలుగా ఉంటాయి. అది గుర్తుందా? అనుభవాల్లో నుంచి వచ్చిన పాటలు అవి వాస్తవాలు. అనుభవాల్లో లేని పాటలు అవి అబద్ధాలు. అనుభవాలకు మించిన పాటలు అవి అతిశయాలు. దేవుని ముందు అతిశయం ఎవరైనా అతిశయించగలుగుతారా? అన్నీ తెలిసిన దేవుని ముందు ఎవరైనా గొప్పలు చెప్పగలుగుతారా? చెప్తే ఆయన గమనిస్తూ అమాయకంగా విని మోసపోతాడా? లేదు. చిన్నతనంలో నేను అన్నాను, మా నాన్నకి వాళ్ళ పేదరికాన్ని చూసి, నాన్న నేను పెద్దోడిని అయ్యి నీకు ఒక సూట్ కొంటాను, అమ్మ నీకు ఒక పట్టు చీర కొంటాను అని అన్నాను. ఎప్పుడు? చిన్నప్పుడు. వాళ్ళ పేదరికాన్ని బట్టి, వాళ్ళు పడే కష్టాన్ని బట్టి. సుడుకునే టైంకి నాన్న వేసుకునే స్థితిలో లేడు. ఆయనకి అది నేను ఇవ్వలేకపోయాను. బాధ మనసులో మిగిలిపోయింది. మాట అయితే అనేసాను, అమ్మకు కొనగలిగాను. అర్థమవుతుందా? పాటలు కూడా అలాగే ఉంటాయి. కొన్నిసార్లు దేవునికి మనం అది చేస్తాం ఇది చేస్తాం అని పాడతాం. ఇప్పుడు మనం పాడిన పాటలో కూడా ఒక చరణం అదే, ఆత్మ నియమము ద్వారా సాగిపోదాం. అందులో ఏంటిది? నేను యోసేపులాగా సాగిపోతాను, పేతురులాగా సాగిపోతాను, మోషేలాగా సాగిపోతాను. మీరేమనుకోకపోతే వీటిల్లో ఎన్ని మీకు అడ్డం పడుతున్నాయి మీరే లెక్కేసుకోండి. అవన్నీ అబద్ధాలే, అవన్నీ అబద్ధాలే, లేదా అవి అతిశయాలు. అట్లా పాటలు పాడటం అనేది కేవలం కార్యక్రమం కాదు. అందుకే పాటలు పాడేటప్పుడు మనలో అనుభవం అన్నా కలిసి ఉండాలి, లేదా తీర్మానం అన్నా కలిసి ఉండాలి. అనుభవము తీర్మానము లేనిది అది అబద్ధమైపోతుంది. అనుభవం అయినా ఉండాలి, ఆశ అయినా ఉండాలి, అదే తీర్మానం. అలా లేకపోతే మనం అబద్ధం ఆడినట్టు. అందుకనే దేవుని సేవకులు అంటారు, లయింగ్ టు మ్యాన్ ఈజ్ మీన్నెస్, లయింగ్ టు గాడ్ ఈజ్ మ్యాడ్నెస్. దేవునితో మనుషులతో అబద్ధం ఆడడం నీచమైన పని. దేవునితో అబద్ధం ఆడడం పిచ్చి పని, వెర్రి పని. అన్నీ తెలిసిన దేవుడి ముందు అబద్ధం ఎట్లా ఆడతాం? ఇప్పుడు ఊరికే మనం అనుకుందాం, ఆత్మ నియమం ద్వారా సాగిపోదాము, మనం ఆయనకి మోషేలాగా సాగిపోదాం, లేకపోతే వాయినకిలాగా సాగిపోదాం అని మనం పాడాం. ఇది మనం ఊరికే పాట వరుసగా బట్టి పాడితే మనం ఇక్కడ బాగా పాడాం, కానీ ఎక్కడ దొరుకుతాం? అక్కడ దొరుకుతాం. ఎందుకంటే ఇదంతా అబద్ధాలు అక్కడ రికార్డ్ అవుతాయి. అందుకే పాటలు అనేది
కార్యక్రమం కాదు, అది అనుభవాలు. అది మనం ఎరిగి ఉండాలి. ఈ సాయంకాల సమయంలో పాటలు పాడేటప్పుడు ఉండవలసిన 3 రకాల కోణాలు నేను చెప్తాను. ఆధ్యాత్మిక కోణము, మానసిక కోణము, భౌతిక కోణం. పాటలు పాడేవారికి లేదా పాటలు నడిపించే వారికి ఈ 3 రకాల అనుభవాలు తప్పకుండా ఉండాలి. మొదటి రకం ఏంటో తెలుసా? దైవ భయం. అది దేవుని గురించిన భయం. ఇది లోపట ఉండాలి. రెండవది పరిశుద్ధత. మూడవది యథార్థత. నేను 3, 4 చెప్తానంతే, ఒక్కొక్క దాంట్లో. మీరు దానికి ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు, దానికి ఇంకా మీరు కొన్ని కలుపుకోవచ్చు. దైవ భయం, పరిశుద్ధత, యథార్థత. ఇవి గనక లోపలుంటే పైకి కనబడతాయి. కొన్ని పైకి ఏం కనపడతాయి? దేవుని భయం లోపలుంటే పైకి దైవ భక్తి కనపడుతుంది. మనలో దేవుని భయం ఉంటే హృదయంలో ఏం కనపడుతుంది? ముఖంలో భక్తి కనపడుతుంది. పరిశుద్ధత లోపలుంటే మన ప్రవర్తనలో అది కనపడుతుంది, స్వచ్ఛత కనబడుతుంది. అది లోపలున్నదే వాస్తవమైతే పైకి కనబడతాయి. యథార్థత లోపలుంటే మన పాటలో వాస్తవికత కనపడుతుంది. దేవుని భయం అనేది మన హృదయంలో ఉంటే భక్తి కనపడుతుంది ముఖంలో. పరిశుద్ధత అనేది లోపలుంటే మన ప్రవర్తనలో స్వచ్ఛత కనపడుతుంది. యథార్థత అనేది లోపలుంటే మనలో వాస్తవికత, అంటే అందులో నటన ఉండదు, యాక్షన్ ఉండదు. మనుషుల ముందు ఒకలాగు, వేరే దగ్గర ఒకలాగు ఉండదు. నెల్లూరు జిల్లాకు ఒకసారి వెళ్ళాను. అప్పుడు ఒక ఆయన ఇట్లా సగం కటింగ్ వేసుకున్నాడు, చిరిగిపోయిన ప్యాంటు, రంధ్రాలు పడిన ప్యాంటు, ఇదంతా వేసుకొని మెళ్ళలో ఒక చైన్ వేసుకొని, చేతికో చైన్ పెట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని నైట్ మీటింగ్కి వచ్చాడు. వచ్చి ఇక లేచి నిలబడి, ఇక ఆయనకి మీటింగ్లో పాటలు నడిపించడానికి ఇచ్చారు. ఇక ఆయన పాటలు నడిపిస్తూ స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం, టైట్ షర్ట్ వేసుకున్నాడు, జీన్స్ వేసుకున్నాడు. ఇక ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు, మీలో అసలు భక్తి ఉందా? దేవుడు మన కోసం ఎంత ప్రేమ చూపాడు, ఎంత యథార్థంగా, ఎంత జాలి చూపాడు అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు. జనాలందరూ ఆశ్చర్యపోయి వింటున్నారు. ఆయన టాలెంట్ చాలా బాగుంది, చూడటానికి ప్రదర్శన చాలా బాగుంది. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వెనకాలకి వెళ్ళి ఆ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళతో కలిసి మీటింగ్ వేసుకొని వాక్యం చెప్తుంటే వింటలా. బండి మీద సీటు మీద కూర్చొని కాళ్ళు హ్యాండిల్ మీద పెట్టుకొని జోకులు వేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు స్టేజ్ మీద వేసింది ఏంటి? డ్రామా.
ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు క్రైస్తవ లోకంలో. కాబట్టి వీటిల్లో బట్టి మనం కొట్టుకెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకంగా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని ఎప్పుడు నమ్మొద్దు. వాళ్ళ జీవితం చాలా ప్రాముఖ్యం. ఈవెన్ మనం కూడా అంతే. స్టేజి మీద నేను నిలబడి చెప్పే వాక్యం కానీ పాడే పాట కానీ నా ఆత్మీయ జీవితానికి కొలమానం కాదు. స్టేజి వెనకాల నేను జీవించే జీవితం, అది ప్రాముఖ్యం. అది వాస్తవికత. యథార్థత లోపలుంటే వాస్తవికత అది కనపడుతుంది. అది ఇంకా ఎక్కువ వివరించి చెప్పలేను. మానసికమైనవి కొన్ని ఉంటాయి. మానసికమైన లక్షణాలు ఏంటో తెలుసా? అవి మనసులో ఉంటాయి, పైకి కనపడవు. అదేంటంటే జ్ఞానం. ఇది పైకి కనపడదు. నాలో ఉండే జ్ఞానం పైకి కనపడుతుందా? తర్వాత నాకున్న వరం, దాన్ని మీరు చూడగలరా? జ్వరం చూడగలరా? జ్వరం చూడలేరు, వరం చూడలేరు. జ్వరం చూడాలంటే థర్మామీటర్ కావాలి. వరం చూడాలంటే నైపుణ్యం చూడాలి. తర్వాత నాలో ఉన్న వివేకాన్ని మీరు చూడగలరా? వివేకం ఇది కూడా కనపడదు, మనసులో ఉండేది అది. ఆ తర్వాత నాలో ఉండే తగ్గింపు, అంటే దాన్ని దీనత్వం అంటారు. నేను ఎంత దీనుండో అది లోపల ఉంటుంది, దీనత్వం. అయితే పైకి నాలో జ్ఞానం ఉంటే బయటికి కనపడవి వేరుగా ఉంటాయి, అది భౌతికంగా. ఇది లోపల ఉంటే. ఉదయకాలం ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన చూసి చాలా కాలమైంది. చాలా హెల్దీగా ఉండేవాడు. చిక్కిపోయాడు. ఏంటి సార్ ఇలాగైపోయారు మీరు అని అన్నాను. అంటే సార్ ఈ మధ్య చిక్కిపోయానండి, మీరు అన్నది కరెక్టే, చాలా తేడా వచ్చింది. లేదు సార్, చాలా తేడా వచ్చింది మీలో అని అన్నాను. ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది సార్ అన్నాడు. పాడైపోయినాయి సార్ కిడ్నీలు. వీళ్ళారా, పైకి లోపల ఉన్నది పైకి దాగదు, అది అలాగే లోపల మనలో ఉన్నది పైకి అది కనపడకుండా ఉండదు. జ్ఞానం మనలో ఉంటే అది తప్పకుండా ప్రదర్శించబడుతుంది భౌతికంగా. రెండవది, వరం గనక మనలో ఉంటే ఏం కనపడుతుంది? నైపుణ్యం కనపడుతుంది. వివేకం మనలో ఉంటే సమన్వయం. దీనత్వం మనలో ఉంటే బయటికి తగ్గింపు. ఇవి మనసులో ఉండేవి. జ్ఞానం మనలో ఉంటే ఇది ప్రదర్శనలో, అంటే మనం ప్రదర్శించే దాంట్లో కనపడుతుంది. కాబట్టి పాటలు ఊరికే పాడటం కాదు, ఇది మనలో ఉంటే అది ప్రదర్శించేటప్పుడు అందులో కనపడుద్ది. అలాగే నా దగ్గర వరం ఉందని నేను చెప్పుకోవడం కాదు, నేను పాడేటప్పుడు ప్లే చేసేటప్పుడు అది అర్థమవుతుంది, అది నైపుణ్యం తెలుస్తుంది. తర్వాత నాలో వివేకం ఉంటే సమన్వయం. సమన్వయం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అంటే వాయిద్యాలతో కలిపి పాడడం, పక్కన స్వరంతో కలిపి పాడడం, దాన్నే కోఆర్డినేషన్ అంటారు. ఈ స్కిల్ మనకు లేకపోతే మనలో లోపల ఏం లేదు, వివేకం లేదని అర్థం. తర్వాత మనలో పాడేటప్పుడు నేను పాడుతున్నాను చూడు ఆహా అన్నట్టుంటే మనలో ఏమి లేదు, దీనత్వం లేదని అర్థం, ఆ తగ్గింపు లేకపోతే. ఇవన్నీ పాటలు పాడేటప్పుడు మనం నేర్చుకోవాల్సినవి. పాటలు ఆధ్యాత్మిక కోణంలో మనం ఎలా పాడాలి, మానసిక కోణంలో ఎలా పాడాలి అనేది మనం ఆలోచిస్తున్నాం. నేను బ్రీఫ్గా చెప్తున్నాను, ఎక్కువ వివరాల జోలికి వెళ్ళటం లేదు. తర్వాత మాట చెప్తాను. పాటల యొక్క సెలక్షన్, ఎంపిక, ద సెలక్షన్ ఆఫ్ సాంగ్స్. పాటల యొక్క ఎంపిక ఎలా చేయాలి? పాటలను ఎంచుకునేటప్పుడు
థీమాటిక్ అంటే అంశాన్ని అనుసరించి. రెండవది లయను అనుసరించి. మూడవది రాగాన్ని అనుసరించి. నాలుగవది అంశాన్ని అనుసరించి. ఇది థీమాటిక్ అంటే ఇది అంశం కరెక్టే, ఇది సందర్భం. సందర్భానుసారంగా. ఇది అంశాన్ని అనుసరించి. అంశాన్ని అనుసరించి పాడడం అంటే ఏంటో తెలుసా? ఇలా ఒక మీటింగ్కి వచ్చినప్పుడు ముందు ఒక స్తుతి పాట, రెండవది ఒక వాక్యాన్ని లేదా మనకు హెచ్చరికను లేదా మనకు ప్రోత్సాహాన్ని మనకిచ్చే పాట, లేదా మూడవది మనలో విశ్వాసాన్ని పెంచే పాట. అది కృతజ్ఞత స్తుతి. అది అంశాన్ని అనుసరించి పాడడం. వాక్యానికి ప్రేరణ కలిగించేది పాడడం, విశ్వాసాన్ని పెంపొందించేది పాడడం. రెండోది లయను అనుసరించేది పాడడం. ఇందాక మీరు పాడిన పాటలు మనం తెలియకుండానే అలాగే ఎంచుకున్నాం. ఇందాక మనం పాడిన పాటలు ఏంటి చెప్పండి? పరిశుద్ధ. దాని రిధం ఏంటో తెలుసా? 7-8 అంటారు, 7-8 దాని రిధం. తర్వాత పాడిన పాట ఏంటది? ఆత్మనియమము ద్వారా. ఆ రిధమ్ని 4-4 అంటారు. 4-4 వేరు రిధమ్స్, 2 రకాల రిధమ్స్ అన్నమాట. మనం ఏదన్నా తినేటప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు ముందు ఏం తింటాం? స్వీటు, నెక్స్ట్ హాట్, నెక్స్ట్ బిర్యానీ, దాంట్లోకి ఒక కూర, తర్వాత పెరుగు చట్నీ, తర్వాత రైస్, సాంబార్, రకరకాలు తినం. మొత్తం అంతా స్వీటే గుమ్మరిస్తే అవ్వదు కదా. పాటల్లో కూడా సెలక్షన్లో లయను అనుసరించి ఉండాలి. అలా కాకుండా కొన్ని పాటలు అన్నీ వరుసగా ఉంటాయి, స్లో 3-4. యాత్రికుడనైన నా బసలో పాడి, నీ స్వరము వినిపించు ప్రభువా పాడి, యేసు ప్రభుని మాటలు ఎంతో ధన్యకరములు పాడి, చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభు ఈ పాడి. ఇవన్నీ ఏంటి? ఒకే రకమైన రిధం. కాబట్టి పాటలు అట్లా ఎంచుకోకూడదు. అలాగే రాగాన్ని బట్టి కూడా, రాగాన్ని బట్టి కూడా అన్నీ ఒకే రకమైన రాగం. ఉదాహరణకి నా ప్రాణమా వాడాం, వెదకని నాకు పాడాం, స్తుతి చేయవే మనసా పాడాం. ఇవన్నీ ఒకటే రాగం. అర్థమవుతుందండి చెప్పేది? కొత్తగా ఉందా? ఇవన్నీ ఒకటే రాగానికి సంబంధించింది బేస్. కాబట్టి అది వినేవాళ్ళకి, అంటే ప్రభువుకి అర్థం కావచ్చు కానీ ప్రజలకు సమంగా ఉంటాయి. అవి ఒకేసారి ఎక్కవు. రోజు పప్పుచారే పెడితే ఎట్లా ఉంటుందండి మీకు? తినరు కదా అసలు. ఒక్కసారి కాదు, ఉదయం తినది మధ్యాహ్నం ఎక్కదు మనకి. తర్వాత రాగం కాకుండా సందర్భాన్ని అనుసరించి పాడటం. సందర్భాన్ని అంటే ఏ సందర్భాన్ని బట్టి మనం ఆ కుడిక ఏర్పాటు చేయబడిందో అది పాట పాడడం, అది కూడా మంచిది. ఆరాధన పాటలు పాడేటప్పుడు దేవుని స్తుతించే పాటలు అవి పాడాలి. అది కాకుండా మార్గము చూపుము ఇంటికి పాడామనుకో, అదేంటి? దేవునిని అడగడం, ఆయన క్షమాపణ కోరడం. ఆ సందర్భంలో అది పాడొచ్చా పాడకూడదా? అది అప్రస్తుతమైన పాట. ఆ సందర్భానికి పాట అప్రస్తుతంగా, అర్ధరహితంగా, ఆ సందర్భానికి అప్రస్తుతం. ఎందుకు అంటే అది దేవునికి ఇచ్చే కార్యక్రమం ఆరాధన అంటే. ఆ టైంలో మార్గము చూపుము ఇంటికి అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక సన్మాన సభ ఒక అధికారికి ఏర్పాటు చేసినప్పుడు సన్మాన సభలో ఏం చేయాలి? షాలో, బొకేనో, పూలదండో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. అట్లా కాకుండా, సార్ మా వీధిలో డ్రైనేజ్ పని చేయట్లేదండి, ఇదిగోండి అప్లికేషను అని ఇస్తే ఎట్లుంటుంది అది? తర్వాత రావాయా అంటాడు ఆయన. అంటే సన్మాన సభలో చేయాల్సిన పని అది కాదు. ఆయన చెయ్యొచ్చు కానీ అది సందర్భం కాదు. అట్లా అన్నమాట. సందర్భాన్ని అనుసరించి పాడటం నేర్చుకోవాలి.
ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన మెలకువలు. అందరూ మెలకుగున్నారా? మీరు అందరూ అలా చూస్తుంటే నేను నిద్రపోతున్నానా, మీరు నిద్రపోతున్నారా అర్థం అవ్వట్లేదు. అర్థమవుతుంది కదా? సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంశాన్ని బట్టి, దాన్ని బట్టి మనం ఒకవేళ ఎవరైనా చనిపోయారు, వారిని ఆదరించడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన ఇంటి దగ్గర నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని పాడామనుకోండి, ఎట్లా ఉంటుంది? ఆయన చచ్చిపోయినందుకు ఈయన స్తుతి పాట పాడుతున్నట్టు ఉంటుంది. అంటే అది ఆ సందర్భం అది కాదు. వారిని ఆదరించటానికి పాడాల్సిన పాట అది కాదు. అట్లా సెలక్షన్ మనకు తెలియాలి. తర్వాత మరొక సంగతి విధానం చెప్తాను. ఇదేంటి? ఎంపిక. పాడే విధానం ఏంటంటే, ముందు ఆ పాట యొక్క నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. రెండవది, ఆ పాటకు అర్థం తెలుసుకోవాలి. 3, ఆ పాటని అన్వయించుకోవాలి. 4, ఆ పాటకు సరైన రీతిగా ఉచ్చారణ తెలుసుకోవాలి. ఉచ్చారణ ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ప్రొనౌన్సియేషన్. పాట నేపథ్యం తెలుసుకోవాలి. పాడేటప్పుడు ఆ నేపథ్యం గుర్తుకు రావాలి. నేపథ్యం గుర్తు రాకుండా మనం పాట పాడలేం. అంటే అర్ధరహితంగా పాడలేం. ఉదాహరణకి, వెదకని నాకు దొరికితివి అని పాడేటప్పుడు మనకేం గుర్తుకు రావాలి? యెషయా గ్రంథం. విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పదో పాడేటప్పుడు నేపథ్యం ఎక్కడ? ద్వితీయోపదేశకాండం గుర్తుకు రావాలి. నా జీవిత సాగరాన పాడేటప్పుడు బైబిల్లో ఉన్న నేపథ్యం గుర్తుకు రావాలి. బైబిల్లో ఉన్న నేపథ్యంతో పాటు రాసిన ఆయన నేపథ్యం కూడా గుర్తు రావాలి. ఆ పాట రాసినప్పుడు ఇట్టి అనుభవంలో ఆయన ఉన్నాడు. ఆ తర్వాత నేపథ్యం అర్థం చేసుకున్న తర్వాత పాటను అర్థం చేసుకోవాలి. విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పదో. అది ఇశ్రాయేలీయులకు రాసింది నిజమే కదా. ఆత్మ సంబంధమైన విశ్వాసులమైన మనకు కూడా అది వాస్తవమే కదా. అందుకనే విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పదో ఎరిగితివా అంటే, మోషేకి అర్థమైన ఇశ్రాయేలీల భాగ్యం కంటే యేసుక్రీస్తులో నాకు అనుగ్రహించబడిన భాగ్యమే గొప్పది అనేది అర్థం అవ్వాలి. ఆ తర్వాత దాన్ని అన్వయించుకోవాలి. అన్వయించుకున్నప్పుడు ఏం రావాలి? మనకి ఆనందం రావాలి. ఎవరైనా ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి, సీరియస్గా వచ్చి, వందనాలు అంకుల్, ఏంట్రా సంగతి అంటే, స్టేట్ ఫస్ట్ వచ్చింది అంకుల్ అన్నాడు అనుకో. రే నీకేమైనా మెంటల్ వచ్చిందా? స్టేట్ ఫస్ట్ ఫెయిల్లోనా పాస్లోనా అంటే, లేదంకుల్ స్టేట్ ఫస్ట్ వచ్చింది అంటే అది చెప్పే తీరది కాదు. అంకుల్ వందనాలు, ప్రైజ్ ది లార్డ్, మీ ప్రార్థన కొరకు స్తోత్రం, వందనాలు, దేవునికి స్తోత్రం, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? స్టేట్ ఫస్ట్ వచ్చింది అంకుల్ నాకు, అది చెప్పాల్సిన పద్ధతి. అట కాకుండా
వందనాలు అంకుల్, ప్రార్థన చేశారు కదా, స్టేట్ ఫస్ట్ వచ్చింది అంకుల్ అంటే అన్వయం లేదు, అన్వయం లేదు. చాలాసార్లు మన పాటలు అట్లాగే ఉంటాయి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని మనం పాడేటప్పుడు మన ముఖం చాలాసార్లు పెనం మీద ఉన్న ఆమ్లెట్ లాగా అలాగే ఉండిపోద్ది. నో ఫీలింగ్స్, అన్వయం లేదు. కాకరకాయ కూర తినేవాళ్ళు ముఖం పెడతారు చూసారా, అంటే అన్వయం లేకుండా పాడే. అందుకే చిన్నపిల్లలకి సండే స్కూల్లో ఏం అలవాటు చేపిస్తున్నారు? యాక్షన్ సాంగ్స్. సరే చేయకపోతే టీచర్లు ఏమంటారు తెలుసా? చేయండి, ఉత్సాహం లేదా, సంతోషం లేదా, కమాన్ అని అనగానే వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటారో. అయితే సంగతి ఏంటో తెలుసా, వాళ్ళకి అర్థం కాకుండా ఉత్సాహంగా ఉంటారు, మనకి అర్థమయ్యి కూడా ఉత్సాహంగా ఉండవు. అర్థం కాకుండా ఉత్సాహంగా పాడేవాళ్ళు పిల్లలు, అర్థమయ్యి నీరసంగా పాడేవాళ్ళు పెద్దలు. ఇది మన పాటల పద్ధతి. అంటే పాటలు పాడేటప్పుడు అన్వయించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఒక మాట చెప్పనా? ఆరాధించేదా నిన్ను మది పొగడేదా అనే పాటలో ఒక చరణం, ప్రియముగా దాచిన అత్తరు భరిణి పగులగొట్టి నేను పూజింతున్. అది ఎవరికి నిజానికి? అది ఆ స్త్రీకి. అది నువ్వు అన్వయించుకుంటే, అది నువ్వు పాడితే ఎట్లుంటుంది? దాన్ని నువ్వు పాడితే ఎలా ఉంటుంది? నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. అదే అన్వయం. ఆ అన్వయం పాడేటప్పుడు కళ్ళల్లో నుంచి ఏమి రావాలి? నీళ్ళు రావాలి. హృదయం ఫీల్ అయితే, లేకపోతే కళ్ళల్లోంచి నీళ్ళు రాదు, కళ్ళు మూతలు పడతాయి. అన్వయం లేని ప్రార్థనలు అవి, పాటలు అవి. అది కాబట్టి పాటలు అనేది కార్యక్రమంగా తీసుకోకూడదు, కేవలం కార్యక్రమంగా. అవి ఒక ఆత్మ సంబంధమైన వ్యాయామం, స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే తెలుసా? చిన్నపిల్లల్ని సండే స్కూల్లో నిలబెట్టినప్పుడు ఆల్ ఆఫ్ యూ స్టాండ్, 1 2 3 4 అనగానే 1 2 3 4 5 6 7 8 అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? శరీర అవయవాలను కదిలించాలని. కానీ అర్థం కానివాడు ఏం చేస్తాడు తెలుసా? 1 అనగానే ముందోడు జాపి ఆడు జుట్టు పీకుతాడు. ఎక్సర్సైజ్ పెట్టింది అది కాదు ఉద్దేశం. 2 అనగానే పైకెత్తి ఇలానే ఓడొకడు, ఇలాగనే ఓడొకడు. పెట్టిన ఉద్దేశం అది కాదు. 3 అనగానే ఈ పక్కనోడిని కొడతాడు. అర్థమవుతుందా? ఆ ఎక్సర్సైజ్ పెట్టిన ఉద్దేశం ఏంటి? వీటి శరీర అవయవాలు కదలాలని. పాటను అన్వయించుకోవడం అంటే ఏంటి? మనకు అన్వయించుకోకుండా దాన్ని చేయడం ఇలాగుంటుంది. ఇప్పుడు ఇది చెప్తే మీరు ఎలా నవ్వుతున్నారో, అన్వయించుకోకుండా పాటలు పాడేటప్పుడు పరలోకం కూడా అలాగే నవ్వుతుంది. కాబట్టి అలాగా అన్వయించుకుంటూ పాటలు పాడాలి. అది విధానం. ఉచ్చారణ, ఉచ్చారణ. ఆ వీడియో రెడీగా ఉందా? స్క్రీన్ కమాన్ రైట్. తెలుగు భాషలో కొన్ని పదాలు ఉన్నాయి. అంటే అక్షరాలు, తెలుగులో భాషా అక్షరాలు కొన్ని ఉన్నాయి. చూడండి, మనకు అందరికీ తెలిసినవే, కాకపోతే ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడాలని కోరుతున్నాను. తెలుగు గ్రామర్ నేర్పిస్తున్నానని అనుకోబాకండి, ఇది అవసరమని. ఓకే, తెలుగులో అచ్చుల విభాగం అని ఉంది. హస్వములు
అంటే షార్ట్గా పలికేది. చెప్పండి ఒకసారి. ఆ ఈ ఆ ఈ కాదు, ఆ ఈ ఊ రు ఏ ఓ. దీర్ఘములు అంటే ఆ ఈ ఊ. ఎల్కేజీ గుర్తొస్తుందా? ఓకే. వక్రములు అంటే ఏ ఏ ఓ ఓ. వక్రతమములు అంటే ఐ ఔ. ఓకే, నెక్స్ట్. హల్లులు, పరుషములు. సరే, ఇదంతా నేను వివరంగా చెప్పను, కానీ పరుషాలు అంటే ఏమున్నాయి? క చ ట త ప. తర్వాత సరళములు గ జ డ ద బ. స్థిరములు. ఎక్కడైతే ఈ అక్షరాలు నొక్కి పలుకుతాయో అక్కడ మైక్ ముందున్న వాళ్ళు దానిని స్వరం పలకరించి తప్పించి మైక్ని పక్కకు పెట్టి పాడాలి. అలా రాకపోతే ఏమొస్తుందో చెప్తాను, వినండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. డూ అనేదాన్ని నేను ఎలా పలికాను? ఢో. ఇదే చేసే పొరపాట్లు. డా ఏంటి అక్కడ? డా డా ఏముంది? పైన పైన చూపించు సారి. స్క్రాల్ డౌన్. సరళములు. సరళములో ఉంది అది. ఆ పైన ఏముంది? సో అది అనేటప్పుడు దానికి తర్వాత పా. పా ఎందులో ఉంది? పరుషం. పా అన్నప్పుడు ఈ పెదాలు మూతి పడతాయి. పా అన్నప్పుడు ఒట్టి పాతో పాట సౌండ్ ఏమొస్తుంది తెలుసా? ఎక్స్ట్రా సౌండ్ వస్తుంది. మీరు గమనించారా మైకులో? అది అప్పుడు మూతిని పక్కకు పెట్టాలి. దాని ముందు పెట్టామనుకో ఒట్టి స్వరంతో పాటు గాలి కూడా వెళ్తుంది. అది ఒక భయంకరమైన శబ్దాన్ని మైకులో ఇస్తుంది. అర్థమవుతుందండి చెప్పేది? అది అంటే మైకులో పాడేవాళ్ళు ఈ మెలకువలు తెలుసుకోవాలి. ఉచ్చారణ అది కూడా చాలా ప్రాముఖ్యం. సో 4 విధానం చెప్పాను. ఆ తర్వాత చివరి మాట సాధన. ప్రాక్టీస్. సాధన అనేది పాడేవారికి కానీ వాయించేవారికి కానీ చాలా చాలా అవసరం. అది దేవునికి మహిమ. పాడడం, సాధన చేయడం దేవునికి మహిమ. కానీ చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడే పాడతాం. వ్యక్తిగతంగా కూడా పాడడం, సాధన చేయడం చాలా అవసరం. ఆ సాధన చేసేటప్పుడు శృతి కలిపి, లయ కలిపి, వాయిద్యంతో కలిపి, ఇతరులతో కలిపి సాధన చేయడం నేర్చుకోవాలి. చెప్పండి. 4 చెప్పాను. శృతి కలిపి, లయ కలిపి, వాయిద్యాలతో కలిపి, ఇతరులతో కలిపి, ఇవన్నీ కలిపి చేయడం నేర్చుకోవాలి. తర్వాత క్రైస్తవ సంఘములో పాడడం, వ్యక్తిగతంగా పాడడం కంటే అందరూ కలిసి పాడడం ఉత్తమం. ఒక్కరు పాడడం కంటే అందరూ కలిసి పాడడం ఉత్తమం. అది కాబట్టి ఇది సాధన అనేది. సాధనమున పనులు సమకూడు ధరలోన. కాబట్టి సాధన చేస్తే వస్తాయి. దానికి అసలు పద్య ప్రారంభమే ఎలా ఉంటుంది? అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు తినగ తినగ వేము తీయనుండు. సాధనమున పనులు సమకూడు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అనగా అనగా అంటూ నేర్చుకోవాలి. అలా అనకపోతే సాధన లేకుండా మనం మైకు ముందుకు వస్తే మనం చెడగొట్టేస్తాం. అందుకు సాధన చేయాలి. అందుకే దావీదు నియమించాడు వాళ్ళని. మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి. వాళ్ళ మీద భారం పెట్టాడు. గుడ్, యెహోవా నిస్సీలో చక్కగా పాడుతున్నారు, సింగర్స్ ఉన్నారు.
అలా పాడేటప్పుడు నా స్వరం వినాలి అనేది కాదు, నా సహోదరునితో లయతో కలిపి శృతితో కలిపి పాడాలి అనేది మెయిన్. పాట వెళ్ళడం మెయిన్, మన స్వరం వినబడటం మన వాయిద్యం వినబడటం మెయిన్ కాదు. కోఆర్డినేషన్గా సమంగా వెళ్ళడం అది మెయిన్. కూరలో చింతపండు ఎక్కువైతే అది చింతపండు పులుసులాగా ఉంటుంది. ఉప్పు ఎక్కువైతే అది ఉప్పు కూరలాగా ఉంటుంది. నూనె ఎక్కువైతే చెప్పండి అది నూనె బారులాగా ఉంటుంది. నూనె బారు అంటే సాంబార్ కింద చెప్తున్నాను. రుచిగా ఉండాలంటే మొదట కంటికి ఆకర్షణ. మీరు అందుకే తినేవాళ్ళని చూస్తారా, ఎస్పెషల్లీ కొంతమంది ఆడవాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది, ముందు కంటితో చూస్తారు దాన్ని, నెక్స్ట్ ముక్కు దగ్గరికి పెట్టుకుంటారు, ఆ తర్వాత నాలుగు మీద పెట్టుకుంటారు, అప్పుడు మార్కులు వేస్తారు. ముందే పెట్టుకోరు నాలుగు మీద, ముందు కంటికి నచ్చాలి, నెక్స్ట్ ముక్కుకు నచ్చాలి, నెక్స్ట్ నాలుగుకు నచ్చాలి, అప్పుడు బాగుంది తీసుకోండి అని అనగలరు. సాధన అంటే మనం ఈ రకాలన్నీ కలిపి ప్రాక్టీస్ చేయాలి. అది దేవుడు నీకు ఆ వరం ఇవ్వలేదా, దాని కొరకు నువ్వేం ప్రయత్నం చేయొద్దు, అయితే కలిసి పాడడాన్ని ప్రయత్నం చేయి. ఆ వరం ఇచ్చాడా, సాధన చేయి. సాధన చేయకుండా నువ్వు దాన్ని ప్రదర్శన చేస్తే అది వినే వాళ్ళకి రోదనలాగా ఉంటుంది. సాధన చేయకుండా ప్రదర్శించే వాళ్ళు రోదనలాగా ఉంటారన్నమాట. అందుకు కలిసి పాడడం మనం నేర్చుకుందాం. ఇది ఈ రోజుకి మనం గుర్తుంచుకోవలసిన అంశం. ఈరోజు ఇంతటితో నేను ఈ క్లాస్ ముగిస్తున్నాను.